జయగిరిధారి దివ్య స్వరూపులందరికీ ముందుగా నమస్కారం. మనం నిన్న శంకరాచార్య యొక్క జీవిత చరిత్రను తెలుసుకుంటూ ఉన్నాం. తల్లి ఆర్యాంబ, తండ్రి శివగురు అనుకున్నాం. ఒకరోజు ఆర్యాంబ తల్లి అయినటువంటి ఆర్యాంబ గారు ఇంత చిన్న వయసులోనే ఇంత జ్ఞానాన్ని అభ్యసించాడు. అసలు ఇతను ఎవరు, నాకేందుకు జన్మించాడు, ఇంత అందరూ కూడా ఇతను కొలుస్తున్నారే, ఇంత చిన్న వయసులోనే ఇంత జ్ఞానం ఎట్లా అబ్బిందని ఆలోచన చేస్తూ ఉన్న సమయంలో ఒక కుటీరంలో నివసిస్తున్నారు. ఆ ముందు పక్క అరుగు లాంటిది ఒకటి ఉంది. ఆ సమయంలో ఒక 6 సాధువులు తన ఇంటికి రావడం జరిగింది. వారందరూ కూడా మహర్షులు, గౌతమ మహర్షి, అగస్త్య మహర్షి, అత్రి మహర్షి, ఇలా 6 కూడా రావటం జరిగింది. మహర్షులు తన ఇంటికి వచ్చిన వెంటనే ఎంతో సంతోషించి వారికి తేనీరిచ్చి ఆహ్వానించి ఆసనం అలంకరింపజేసింది. ఇక తన పనిలో తను నిమగ్నమైంది. వారు 6 కూడా ఆ చిన్న వయసులో ఉన్నటువంటి ఆదిశంకరాచార్య స్వామిని అనేక రకాల ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ జగత్ ఏంటి, అసలు సృష్టి ఎలా తయారైంది, ఈ ప్రపంచం అంటే ఏంటి అంటూ అసలు ఎన్నో రహస్యాలు అడుగుతున్నారు. అది లోపల విన్నటువంటి ఆర్యాంబకి ఆశ్చర్యం వేసింది. అరే, సాక్షాత్తు భాగవత్ స్వరూపులు అనుకున్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ఇంత వాళ్ళు, గౌతమ మహర్షి ఇంత సామాన్యుడా, అత్రి మనిషి సామాన్యుడా, అగస్త్యుడు సామాన్యుడా? అగస్త్యుడు అంటే ఎవరో తెలుసా? సముద్రాన్ని మొత్తం కూడా ఒక్క గుక్కలో తాగిరేసినట్టు వాడు. అటువంటి మహర్షులు కేవలం చిన్న పిల్లవాడి ఉన్నటువంటి ఇతన్ని ప్రశ్నలు వేస్తున్నారు. అసలు ఏంటి, ఇతను ఎవరు అని అప్పుడు వారు ఆమెని అడగటం జరిగింది. ఆమె వారిని అడగటం జరిగింది. అప్పుడు వారు ఏం చెప్పారంటే, అమ్మా, నీ భర్త శివగురు తన తపస్సు ఫలంగా ఎంతో తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చి శంకరులే శంకరాచార్యగా వచ్చారు. సాక్షాత్తు అది ఎవరో తెలుసా? శంకరులే, కైలాస శంకరులే అని చెప్పడం జరిగింది. ఇంత అల్పాయుష్కుడిగా ఆయన జన్మించారు. తన భర్త వెంటనే తనకి ఉపనయన సంస్కారం కూడా చేయకుండా పరమపదించాడు. ఏమిటి నాకు ఎందుకు ఈ రకంగా శిష్ట వేశాడు అని చెప్పని ఆమె వాపోతుందన్నమాట. అని పాదాల మీద పడి బోరున ఏడుస్తుంది. మరి ఏ తల్లికైనా ఉన్నటువంటి ఇదే కదా. కేవలం చిన్న వయసులోనే 8 సంవత్సరాల వయసులోనే బిడ్డ పోతాడని తెలిసింది. బిడ్డ పుట్టిన వెంటనే భర్త పరమపదించాడు. మరి ఏదో విధంగా అతనికి చిన్న వయసు అయినా కూడా కాస్త వివాహం లాంటిది చేసి ఆ అమ్మాయి అయినా కొంత తోడుగా ఉంటుంది అని ఆమె భావన కలిగి శంకరుని వేడుకుంటుంది. నాయన, వివాహం చేసుకో అని చెప్పని అడిగినప్పుడు శంకరులు ఒకటే అన్నారు, అమ్మా, నాకు దాని మీద అంత భ్రమ లేదు. నేను సన్యాసం స్వీకరించి ఈ ప్రపంచానికి ఏదైనా సేవ చేయాలనుకుంటున్నాను. నేను సన్యాసి అవుతాను. నాకు నీ యొక్క ఆశీర్వచనం కావాలి. నీ ఆశీర్వచనం లేనిది నేను సన్యాసి కావడానికి వీలు లేదు. దానికి ఒక నియమం ఉంది అని చెప్పని ఆమె వేడుకుంటాడు. ఆమె దానికి ఎట్టి పరిస్థితిలో అంగీకరించడం ఆమె ఘంటాబద్ధంగా చెప్పడం జరిగింది. సరే, చేసేదేం లేక
రోజు తన తల్లితో ఆ పక్కన ఉన్నట్టు పూర్ణా నదికి వెళ్ళి అక్కడ స్నానం చేసి రోజు కూడా తల్లికి స్నానం చేసి తీసుకురావడం జరుగుతుంది. అలానే ఆ రోజు కూడా తన తల్లితో పూర్ణా నదికి వెళ్ళటం జరిగి తల్లికి శుభ్రంగా స్నానం చేయించి ఒడ్డున కూర్చోబెట్టి ఆ తర్వాత తాను స్నానం చేయడానికి లోపల నదిలో దిగుతాడు. వెంటనే కొంత సమయానికి కేకలు పెద్దగా వినపడతాయి. అమ్మా, నన్ను ముసలి పట్టింది, నన్ను రక్షించు, నన్ను రక్షించు, నన్ను రక్షించు అని పెద్ద పెద్దగా కేకలు పెడతాడు. నాయనా, ఏంటి, ఏమైంది అని ఆమె ఆతృత అడుగుతుంటే, ముసలి పట్టింది అని. నేనేం చేయాలి నాయన అంటే, నాకు సన్యాసి ఇస్తాను నువ్వు చెప్పేటట్టుగా ఉంటే ముసలి వదులుతానంటుంది. కాబట్టి నువ్వు అనుజ్ఞ ఇవ్వని చెప్పని తల్లిని వేడుకుంటాడు. చేసే నెల్లాక బిడ్డ బ్రతుకుతాడనే భావంతో సన్యాసం స్వీకరించమని ఆమె చెప్పడం జరుగుతుందన్నమాట. అనుమతి ఇచ్చిన వెంటనే ముసలి వదిలివేసింది. అదొక నాటకం. ముసలి లేదు, ఏమీ లేదు. కానీ అక్కడ నాటకం ఏంది? సన్యాసం తీసుకోవాలని శంకరుల యొక్క దృఢ నిశ్చయం. దాన్ని సాధించుకోవడానికే ముసలిగా పట్టినట్టు నటించి ముసలి పోయిందని చెప్పడం జరిగింది. అసలు ఆ ముసలి ఎవరు? దుర్వాసుడు అనే మహర్షి మనందరికీ తెలుసు. ఆయన ఎంత కోపమో తెలుసు. ముక్కు మీదనే కోపం ఉంటుందంటారు. ఏ చిన్నదానికి కూడా శాపం ఇస్తుంటాడు. ఒకానొక సమయంలో ఒక గంధర్వునికి ఈయన ఏదో అపచారం చేశాడు. దానికి కోపించి ఈయన దుర్వాసునికి శాపం ఇచ్చాడు. ఏం శాపం? ముసలిగమ్మని. అప్పుడు ఆయనకి అహంకారం తగ్గి ఆయన వేడుకోవటం జరిగింది. ముసలిగా ఉండాలంటే చాలా కష్టం, నాకు శాప విమోచనం తెలుపు అని చెప్పని ఆయన వేడుకున్నప్పుడు ఆయన దానికి శాప విమోచనం చెప్తాడు. శంకరులే బాలశంకరులుగా ఈ పూర్ణా నదికి వస్తారు. వచ్చినప్పుడు ఆయన వల్ల నీకు ఆ శాప విమోచన జరుగుతుందని చెప్తారు. శంకరులు, అమ్మ, సన్యసించిన తర్వాత ఇంట్లో ఉండటానికి వీల్లేదు, నేను బయలుదేరి నేను గురువుని ఎత్తుక్కుంటూ వెళ్ళాలి, నాకు అనుజ్ఞ ఇవ్వమని చెప్పి అయినప్పుడు, మరి నా పరిస్థితి ఏంది నాయన అని అంటే, నేను నిన్ను దాయాదులు అందరూ ఉన్నారు కదా వాళ్ళకి అప్పచెప్పి వెళ్తాను అని చెప్తారు. అయినా నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను వస్తాను, నువ్వు పిలువు, నీకు ఎప్పుడు పడితే అప్పుడు పిలవకు, నీకు ఎప్పుడైతే నీకు ఇబ్బంది అనిపించిందో, నన్ను చూడాలనిపిస్తుందో వెంటనే నేను నీ దగ్గరికి వస్తాను, నా మాట విశ్వసించు అన్నాడు. చివరికి నా దహన సంస్కారాలు ఎవరు చేస్తారు నాయన? మరణం అనేది తథ్యమని నువ్వు చెప్తున్నావు కదా, నువ్వు చెప్పేది అదే కదా, అందువల్ల నా మరణం అయినప్పుడు నా అంత్యేష్టి ఎవరు చేస్తారన్నప్పుడు శంకరాచార్యులు అంటారు, అమ్మా, ఎక్కడున్నా కూడా నేను నీ దగ్గరకు వచ్చి నీకు అంత్యేష్టి నేను నిర్వహిస్తానని చెప్తారన్నమాట. గురువుని వెతుక్కుంటూ వెళ్తున్నారు. గురువు ఎక్కడ దొరుకుతాడా అని ఒకటే తపన. మనం అన్వేషిస్తున్నాం కదా, సద్గురువు ఎక్కడని. అలానే గురువుని వెతుక్కుంటూ ఉన్నాడు. ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. ఎంత లెక్కో ప్రయాణం చేశాడు. కాలినడకనే తిరుగుతున్నాడు. అప్పట్లో వాహనాలు లేవు కదా. తన తపన తీవ్రతరమైంది. అన్వేషణ అద్భుతంగా సాగుతుంది. అందువల్ల గురువుని కలవాలి, తన నిజ స్వరూపం తెలుసుకోవాలి అనే తపనతో బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఈరోజు ఇంతటితో మనం ఆపుకుంటే రేపు గురువు అన్వేషణ ఎలా జరుగుతుంది అనే చెప్పుకుందాం. అందువల్ల అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్.